కట్టా భాస్కర్ వ్యూవర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం. రోజుకొక కొత్త వీడియో మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. అవగాహన పెంపొందించడం కోసము ఈరోజు మనము ఎయిడ్స్ గురించి, హెచ్ఐవి వైరస్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎయిడ్స్ డే, ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని డిసెంబర్ 1వ తేదీన జరుపుకుంటారు. ఈ ఎయిడ్స్ని ఎప్పుడు గుర్తించారంటే 3 దశాబ్దాల క్రితం, అంటే ఇంచుమించు 30 సంవత్సరాల క్రితం మొట్టమొదటి పేషెంట్ని కనుగొన్నారన్నమాట. వరల్డ్ ఎయిడ్స్ డే ఎందుకు ప్రతిపాదించారంటే హెచ్ఐవికి వ్యతిరేకంగా పోరాడటం కోసము, హెచ్ఐవి రోగంతో బాధపడుతున్న వారికి మద్దతు తెలపడం కోసము, మద్దతు అందించడానికి, అలాగే హెచ్ఐవితో చనిపోయిన వారికి నివాళులు అర్పించడం కోసము వరల్డ్ ఎయిడ్స్ డేని ప్రతిపాదించడం జరిగింది. హెచ్ఐవి అనేది ఒక వైరస్. హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఈ వైరస్ ఓన్లీ లైంగిక కలయిక ద్వారా మాత్రమే ఒకరి నుండి ఇంకొకరికి సంక్రమిస్తుంది, అంటే సెక్స్ ద్వారా మాత్రమే సంక్రమిస్తుంది. ఈ హెచ్ఐవి వైరస్ ఎక్కువ అవడం వలన వ్యాధిగా మారుతుంది. ఆ వ్యాధినే ఎయిడ్స్ వ్యాధి అని మనం చెప్తూ ఉంటాం. ఎయిడ్స్ అంటే ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. ఇది హెచ్ఐవి చివరి దశ, ఇన్ఫెక్షన్ చివరి దశ. ఇది ప్రాణాంతకమైన వ్యాధులతో పోరాడే శక్తిని మనలో పోగొడుతుంది, అంటే వ్యాధి నిరోధక శక్తిని పూర్తిగా తగ్గించి వేస్తుంది హెచ్ఐవి వైరస్. ఆ స్థితిని ఎయిడ్స్గా పరిగణిస్తారు.